ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు పాల కేంద్రాల్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి. పాల కేంద్రాల్లో పాలను తనిఖీ చేసి శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు పాల కేంద్రాల్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం నుంచే తనిఖీలు కొనసాగుతున్నాయి. పాల కేంద్రాల్లో పాలను తనిఖీ చేసి శాంపిల్ సేకరిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తనిఖీలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ఒకవైపున ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, నిన్న రాజమహేంద్రవరంలో జరిగిన ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గపేట నియోజకవర్గాలతో పాటు విజయవాడలో కూడా 6 ప్రాంతాల్లో ఏకాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ పాలకు సంబంధించిన వ్యాపారాలు ఎటువంటి అనుమతులు లేకుండా ఒక చోట పాలు సేకరించి మళ్ళీ మరొక కేంద్రాలు ఏర్పాటు చేసి సులభడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి నియంత్రణ లేకపోవడం, దీంతో చాలా మంది కేవలం ఈ పాల వ్యాపారాలు కూడా పెరిగిన పరిస్థితి. అయితే ఘటన జరిగిన తర్వాత అడావుడు చేయడం అధికారులకు పరిపాటిగా మారింది. ఇప్పుడు నిన్న రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన నేపథ్యంలోనే ఈ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్నీ స్పందించి మొత్తం ఎక్కడైతే పాలు విక్రయిస్తున్నారో ఆ కేంద్రాలకు వెళ్లి ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న పాల శాంపిల్స్ కూడా పూర్తిగా సేకరించి ల్యాబ్లకు కూడా పంపించారు. ఆ వచ్చిన నివేదికలను బట్టి ఆ పాలలో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే మొత్తం నిబంధనల ప్రకారం ఆ నాణ్యత ఉన్నాయనే అంశాలతో కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ పాలకు సంబంధించి కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ పడితే అక్కడ అమ్మే చోట కొనుగోలు చేయవద్దని కూడా సూచిస్తా ఉన్నారు. ఎవరైనా కూడా ఇట్లా పాలు నకిలీగానో లేకపోతే వాటిలో ఏదైనా కెమికల్స్ కలిపి వాడుతున్నట్టు సమాచారం ఉన్నా కూడా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. కానీ మనం ఈ మొత్తం వ్యవహారాన్ని కనుక గమనిస్తే ఈ పాలు అమ్మే వ్యాపారుల సంఖ్య భారీగా పెరగడం, దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అనుమతులు తీసుకునే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎక్కడ రోడ్ల మీద కూడా పాల ప్యాకెట్లు ఎటువంటి స్టాంపింగ్ లేకుండా, ఎటువంటి సంబంధించి తనిఖీలు లేకుండా ప్లాట్ఫామ్ లో కూడా పెట్టి అమ్మేస్తున్న ఇటువంటి పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో చూస్తున్నాము. అది ఈ పాలకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రం ఈ తనిఖీలు చేయడం వ్యవహారంపై కూడా ప్రజలు ఇప్పుడు మేల్కొన్నది కూడా తెలుస్తోంది. ఇది నిన్న జరిగిన పరిణామాల తర్వాత వాళ్ళు చూస్తే చాలా చోట్ల కూడా ఇక్కడ రోడ్డు మీద కొనుగోలు చేసే కన్నా వారికన్నా కూడా డైరీలు అయితే విజయ డైరీ కావచ్చు, మోడల్ ఇలా కొన్ని పాల ఉత్పత్తులకు సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న డైరీలో పాల ప్యాకెట్లు కొనే వారి సంఖ్య నిన్న పెరిగిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి ఘటన జరిగిన తర్వాత స్పందించడం ముందు నుంచో కూడా ఎప్పుడు నిరంతరం తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి నకిలీ పాలు కూర్చోాలి అరికట్టాలని మాత్రం ప్రజలు కోరుతున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కడుక్కోవాలి కదా సార్, కడుక్కోవాలంటే లోపల ఉండకూడదు. ఇది సూపాయి లీటర్లు వాడు ఇంట్లో పెట్టి మళ్ళీ ఏం చేస్తారు జరిగింది డ్రైవర్ కార్ అట్లా ఉంటాడు. డ్రైవర్ కార్ అట్లా ఉంటాడు.